హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్. ఈరోజు అయితే మనము ఛానల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక డ్రోన్, అండ్ నేను తీసుకున్న మోడల్ వచ్చేసరికి DJI MAVIC మినీ. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే ఈ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్, అలానే దీంతో పాటు మనకి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, అలాగే ఇంకా కొన్ని వీడియో శాంపుల్స్ అయితే చూద్దాము, డ్రోన్ వీడియో శాంపుల్స్. సో లేట్ చేయకుండా అయితే మన వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, సో దట్ నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మ్యావిక్ మినీ ద ఎవ్రీడే డ్రోన్ ఫ్లైమోర్ కాంబో. అండ్ ఇక్కడ చూడొచ్చు కదా మీరు, అల్ట్రా వెయిట్ 249 grams అని ఉంది. వీళ్ళు DJI వాళ్ళు అయితే దీన్ని పర్పస్ఫుల్గా 249 grams చేశారు. బికాస్ చాలా కంట్రీస్లో అండర్ 250 grams ఉంటే మనకి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. అండ్ మన ఇండియాలో వచ్చేసరికి ఇది నానో కేటగిరీ కింద వస్తుంది. సేమ్ మనకి ఎటువంటి లైసెన్స్ లేకుండా అయితే వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి బాక్స్లో ఏమేమి వస్తాయని చెప్పి అయితే పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి గార్డ్ వచ్చింది, ఇంకా బాక్స్ వస్తుంది అని చెప్పి, అండ్ డ్రోన్, రిమోట్ కంట్రోలరు, బ్యాటరీ హబ్ అండ్ 3 batteries. సో ఇవి మనకి బాక్స్లో వచ్చేటి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కదా, మనకి కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. లైక్ 249 grams అని చెప్పి 30 minutes ఫ్లైట్ టైం అని, ఇంకా 4 kilometers వరకు మనము రేంజ్ ఉంటుందని చెప్పి. అండ్ ఇంకొకసారికి దీంట్లో సెన్సార్, విజన్ సెన్సార్ అండ్ GPS సెన్సార్ ఉంది. మనకి ఏంటంటే దానివల్ల మనం ఈజీగా ఫ్లై చేయొచ్చు. అండ్ దీనికైతే తెలుస్తుంది అనమాట ఎక్కడ ఉంది డ్రోన్ అని చెప్పి. అండ్ మనం రిటర్న్ టు హోమ్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా GPS యూస్ చేసి అయితే మనం ఎక్కడి నుంచి ఫ్లై చేస్తామో అక్కడికి రిటర్న్ వచ్చేస్తుంది. బ్యాటరీ డౌన్ అవుతున్నప్పుడు కూడా అక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ 3 axis గింబుల్ ఉంది, గింబుల్ కెమెరా ఉంది లోపల. అండ్ వచ్చేసరికి మనకి 2.7K వరకు రికార్డ్ చేయగలుగుతుంది వీడియో. అండ్ సింప్లిఫైడ్ రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ అని ఇచ్చారు. సో ఇవి వీటి గురించి ఇచ్చిన డీటెయిల్స్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మరి మీకు కనిపిస్తుందో లేదు. ఇక్కడ మనకైతే దీని లోపల ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అని ఇచ్చారంటే, మనకి ఒక యూనిట్, ఎయిర్ క్రాఫ్ట్ ప్లస్ రిమోట్ కంట్రోలర్, బ్యాటరీస్ × 3, మైక్రో USB కేబుల్ × 2, గింబుల్ ప్రొటెక్టర్, RC కేబుల్ × 3, ఇంకా స్పేర్ కంట్రోలర్ స్టిక్స్ × 2, అండ్ స్పేర్ స్క్రూ డ్రైవర్, అండ్ 360 degrees ప్రొపెలర్ గార్డ్, ఇంకా 2-way ఛార్జింగ్ హబ్, క్యారింగ్ బ్యాగ్ ఇన్ ద బాక్స్. ఇవి డీటెయిల్స్ ఇచ్చినవి. దీని కింద డిస్క్లైమర్ అని వీటి గురించి ఇచ్చారు. అండ్ MRP చూసుకుంటే మనకి 42,999 రూపీస్ ఉంది. సో నేనైతే సేమ్ ప్రైస్కే కొన్నాను. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ప్యాకింగ్ అయితే అన్బాక్స్ చేద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా నచ్చి తీసుకున్నాను నాకు ఈ డ్రోన్, కాస్ట్ అయినా కానీ. ఫస్ట్ మనము ఇది పక్కన పెట్టేసి దీంట్లో నాకు తెలిసి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి వస్తున్నాయని చెప్పి. సో మనం ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే, ఈ బాక్స్ వచ్చేసరికి మనకి డాక్యుమెంటేషన్ బాక్స్. ఇందులో మనం చూసుకుంటే మనకి డూస్ అండ్ డోంట్స్ స్టిక్కర్ ఒకటి ఇచ్చారు, ఇంకా దాంతోపాటు సేఫ్టీ ఇన్ఫర్మేషన్ గైడ్, వారంటీ గైడ్, ఇన్స్ట్రక్షన్స్. సో ఇవన్నీ అయితే ఇచ్చారు ఇందు లోపల. ఇది డాక్యుమెంటేషన్ థింగ్ మెయిన్గా మనకి ఇందులో వచ్చేది. అండ్ నెక్స్ట్ బాక్స్ చూసుకుంటే మనకి ఇందులో వచ్చేసరికి బ్యాటరీస్ ఇచ్చారు. ఇవి మనకి ఫ్లైమోర్ కాంబో తీసుకుంటున్నాం కాబట్టి మనకి మెయిన్గా 3 batteries వస్తాయి. సో ఇది మనకి బ్యాటరీ బాక్స్. అండ్ ఇప్పుడు మనం పెద్ద బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ చూసుకుంటే అది వచ్చేసరికి మనకి ప్రొపెలర్ బాక్స్. ఇక్కడ పైన సింబల్ చూడొచ్చు కదా. సో ఇవి మనము డ్రోన్గా అయితే ఎగరేసేటప్పుడు సేఫ్టీ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు డ్రోన్ క్రాష్ అయినా కానీ దానికి ఏం కాకుండా ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ ఏదైతే క్యారింగ్ కేస్ ఉందో ఆ క్యారింగ్ కేస్లో ఓపెన్ చేసి చూద్దాము. సో ఫస్ట్ మనం క్యారింగ్ కేస్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు కదా డ్రోన్ ఉంది. సో ఇది మనకి DJI MAVIC మినీ డ్రోన్. చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు వెయిటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ అవేమి వేసలేవు కాబట్టి ఇందు లోపల. సో ఇది పక్కన పెట్టేసి ఇంకా వేరే ఏమేమి వచ్చాయో చూద్దాము. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఛార్జింగ్ హబ్. మనకి ఏవైతే 3 బ్యాటరీస్ ఉన్నాయో ఆ 3 బ్యాటరీస్ని ఇందులో పెట్టేసి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది ఓకే.
సో ఇది ఛార్జింగ్ హబ్ మనకైతే ఇట్లా దీంట్లో ఇచ్చారు. అండ్ దీంతోపాటు ఇది చూసుకుంటే మనకేంటంటే రిమోట్ కంట్రోలరు డ్రోన్ని కంట్రోల్ చేయడానికి. సో రిమోట్ కంట్రోలర్ ఓపెన్ చేస్తే చూడటానికైతే ఇలా ఉంది. సో పైన యాంటీనాస్ ఉన్నాయి అండ్ కిందకైతే మనకి ఫోన్ పెట్టుకోవడానికి హోల్డరు అండ్ వాటిలోనే కింద మనకి జాయ్స్టిక్స్ తీసి పెట్టుకోవడానికి అయితే అక్కడ చిన్న కంపార్ట్మెంట్ లాగా ఇచ్చారు జాయ్స్టిక్స్ పెట్టుకోవడానికి. సో జాయ్స్టిక్స్ ఫిట్ చేసి ఇదైతే పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి ఇంకో బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాము. అండ్ ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల అయితే ఎక్స్ట్రా సెట్ ఆఫ్ ప్రొపైలర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫ్లైమోర్ కాంబోలోనే వస్తాయి. నార్మల్ ఓన్లీ డైరెక్ట్ డ్రోన్ తీసుకుంటే అందులో అయితే రావు. సో ఇవైతే మనకి బెటరు. నేనైతే సపోజ్ ఇన్ కేసు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫ్లైమోర్ కాంబో తీసుకోమని చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకో బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకి లోపల అన్ని కేబుల్స్ ఏవైతే ఆర్సీ కేబుల్స్ ఉన్నాయో దాంతోపాటు ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 మైక్రో యూఎస్బి కేబుల్స్ కూడా ఇచ్చారు. అలానే ఎక్స్ట్రా సెట్ ఆఫ్ జాయ్స్టిక్స్, ఇంకా స్క్రూ డ్రైవరు అండ్ కొన్ని నట్స్ అయితే ఇచ్చారు, స్క్రూస్ అయితే ఇచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ మనకి లోపల మన క్యారింగ్ కేస్లో వచ్చిన ఐటమ్స్ అయితే. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో కంట్రోల్ ఆన్ చేయాలంటే మనం 2 టైమ్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ టైం ఏంటంటే జస్ట్ ప్రెస్ చేసి రిలీజ్ చేయడం, సెకండ్ టైం ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు బీప్ సౌండ్ వచ్చి ఆన్ అవుతుంది. సేమ్ డ్రోన్ కూడా అలానే ఫస్ట్ టైం ప్రెస్ చేసి మనకు బ్యాటరీ చూపిస్తుంది, సెకండ్ టైం ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఇప్పుడైతే మనం కొన్ని డ్రోన్ శాంపుల్ షాట్స్ అయితే చూద్దాం.
ఇది DJI MAVIC మినీ FlyMore కాంబో అన్బాక్సింగ్ అండ్ వీడియో శాంపుల్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిదైతే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ నేను ఈ డ్రోన్ మీద కొన్ని వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, డ్రోన్ సిరీస్ లాగా. సో మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈరోజు వీడియోకి అయితే ఫ్రెండ్స్, దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.